నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి ఎందుకని? ఒక రాజకీయ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజకీయాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ జిల్లా ప్రభావం గణనీయంగా ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏకంగా ముగ్గురు కేబినెట్ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ సమాచార శాఖల మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావులు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా ఒక జిల్లాకు ఒక మంత్రి పదవి దక్కినా ఆ ప్రాంత ప్రజలు గర్వంగా భావిస్తారు. అలాంటిది ఒకే జిల్లాకు ముగ్గురు కీలక మంత్రులు ఉండడం అభివృద్ధికి బంగారు అవకాశం అని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు వారిపై. రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, పట్టణ అభివృద్ధి వంటి అనేక రంగాలలో వేగంగా మార్పులు వస్తాయని ఆశించారు. ఈ ముగ్గురు నేతల రాజకీయ ప్రయాణం చూసినట్లయితే మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. పార్టీ కష్టకాలంలో కూడా కాంగ్రెస్ను ఆయన వీడలేదు. పాదయాత్ర ద్వారా ప్రజలలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. అందుకే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి రావడం పార్టీ విధేయతకు గుర్తింపుగా చాలామంది విశ్లేషిస్తారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నప్పటికీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలపడడానికి ఆయన రాజకీయ ప్రభావం ఉపయోగపడిందని కాంగ్రెస్ నేతలు అప్పట్లో చెప్పేవారు. అందుకే ఆయనకు కీలకమైన రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇక తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి తర్వాత బీఆర్ఎస్లో పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వ్యవసాయ రంగంపై అవగాహన, వీటి కారణంగా ఆయనకు వ్యవసాయ శాఖ బాధ్యతలు కూడా దక్కాయి. అయితే అంచనాలు తగ్గ ఫలితాలు వచ్చాయా అన్నది ప్రధాన ప్రశ్న. ఇక్కడే రాజకీయ చర్చ మొదలవుతుంది. ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందన్న ప్రచారం కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా అంతర్గత అసంతృప్తి ఉందంటూ పలు రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు, పరిపాలన అనుమతులు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే అభివృద్ధి పనుల వేగం ఆశించిన స్థాయిలో లేదని కొందరు స్థానిక నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అభివృద్ధి పనులపై ప్రజలు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు, త్రాగునీటి సమస్యలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ సమస్యలు, సాగునీటి అవసరాలు, ఇటువంటి అంశాలపై ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలనే సంప్రదించడంతో వారు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక సాగునీరు, రైతుల సమస్యలు ఏంటో చూద్దాం. ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు సాగునీటిపై ఆధారపడవలసిన పరిస్థితి. ఈ సమయంలో సాగునీటి నిర్వహణ, నీటి విడుదల, పంటల రక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి వేగవంతమైన చర్యలు అవసరమని రైతు సంఘాలు తరచుగా డిమాండ్ చేస్తూ ఉంటాయి. మరోవైపు ప్రభుత్వం కూడా నీటి లభ్యత, సాంకేతిక పరిస్థితులు, ప్రాజెక్టుల నిర్వహణ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని చెబుతుంది. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం అనేది చాలా కీలకం. ఏ ప్రభుత్వంలోనైనా జిల్లా అభివృద్ధి కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఒకే దిశగా పనిచేయడం అత్యంత కీలకం, అవసరం కూడాను. సమన్వయం లోపిస్తే అభివృద్ధి పనులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఖమ్మం జిల్లాలో కూడా సమన్వయం మరింత బలోపేతం కావాలనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులలో వ్యక్తమవుతోంది. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, అధికార పార్టీ సమాధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రతిపక్షాలు మాత్రం ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లా అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదని విమర్శిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అనేక పనులను పునఃప్రారంభించామని, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అభివృద్ధి పనులు దశల వారీగా ముందుకు వెళుతున్నాయని చెబుతున్నమాట. ఇక వారి ముందున్న సవాళ్లు ఏంటో చూద్దాం. ముగ్గురు కీలక మంత్రులు ఒకే జిల్లాకు ప్రాతినిధ్యం వహించడం రాజకీయంగా కాంగ్రెస్కు బలంగా కనిపించినా ప్రజల అంచనాలను అందుకోవడం అంతకంటే పెద్ద సవాలుగా మారిపోయింది. అభివృద్ధి వేగం పెరగడం, నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం,
ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సమన్వయం మెరుగుపడడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెడితే జిల్లాలోని రాజకీయ అసంతృప్తికి కొంతవరకు చెక్ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం జిల్లా నిజంగా ముగ్గురు మంత్రుల జిల్లాగా అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందా, లేదా రాజకీయ అంతర్గత విభేదాలు కాంగ్రెస్కు సవాల్గా మారుతాయా? రానున్న రోజులలో ప్రభుత్వ నిర్ణయాలు, స్థానిక రాజకీయ పరిణామాలే దీనికి సమాధానం చెప్పనున్నాయి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం అభివృద్ధికి వరమా, లేక రాజకీయ సమన్వయ లోపం సమస్యగా మారుతుందా? కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.